హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో సండే స్పెషల్గా ఒకే వీడియోలో సింపుల్గా పులావ్, అదేవిధంగా కాజు చికెన్ కర్రీ, రైతా ఏ విధంగా చేసేయాలో ఈ మూడు ఒకే వీడియోలో చూసేద్దాం. ముందుగా కొన్ని కాజులను, కొన్ని చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలను ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మీడియం సైజులోని ఆనియన్స్ని మూడింటిని తీసుకొని వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టండి. అదేవిధంగా మీడియం సైజులోని టొమాటోలను 4 తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని, టొమాటోలను మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 10-12 పచ్చిమిర్చిని తీసుకొని ఒక హాఫ్ వరకు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మధ్యకు చీచి హాఫ్కి కట్ చేసుకొని పక్కన పెట్టండి. మిగతా ఈ పచ్చిమిర్చిని రైస్కి డైరెక్ట్గా యూజ్ చేయవచ్చు. కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా శుభ్రం చేసుకొని పక్కన పెట్టండి. తర్వాత నానబెట్టిన కాజు, కొబ్బరి ముక్కలను కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పులావ్ చేసుకోవడానికి గిన్నె పెట్టుకొని గిన్నెలో సరిపడినంత ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూస్తున్నారు కదా, ఈ బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేయండి, లేకపోతే రైస్ అనేది పచ్చివాసన వస్తుంది. తర్వాత మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని కూడా ఒక పావు వంతు వరకు వేసి బాగా ఫ్రై చేయండి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఆ పచ్చిమిర్చిని కూడా వేయండి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి బాగా కలపండి. ఈ ఆకులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసి బాగా కలుపుకొని ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కాజు పేస్ట్, ఆ కాజు పేస్ట్ని కూడా కొద్దిగా వేయండి. కొద్దిగా వేసిన తర్వాత ఈ మిశ్రమం అంతటిని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా వేగనివ్వండి. ఈ విధంగా వేగిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న 4 గ్లాసుల రైస్ని కూడా యాడ్ చేయండి. నేను 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని, 2 గ్లాసుల వరకు సోనా మసూర్ రైస్ని యాడ్ చేశాను. తర్వాత 8 గ్లాసుల వరకు వాటర్ని కూడా యాడ్ చేయండి. ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టి అన్నాన్ని ఉడకనివ్వండి. తర్వాత వేరొక పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో కర్రీకి సరిపడినంత ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ఇందులో కొన్ని జీడిపప్పును ఫ్రై చేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి. తర్వాత ఇదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని కూడా వేయండి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న మిర్చిని కూడా వేయండి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పును, కొద్దిగా పసుపును యాడ్ చేయండి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమం అంతటిని బాగా కలుపుకొని మూత పెట్టి కూర అనేది ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వండి. ఈ కూర ఉడికేలోపు వేరొక బౌల్లోనికి కొద్దిగా పెరుగుని తీసుకొని వీడియోలో చూస్తున్న విధంగా స్మాష్ చేసుకోండి. ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరను, కొద్దిగా కరివేపాకును వేసుకోండి. అదేవిధంగా సన్నగా తరిగిన ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకొని కొద్దిగా క్యారెట్ తురుమును కూడా వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేయండి. ఇందులోనే వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ కనుక సరిపడకపోతే మరలా యాడ్ చేసుకొని రైతాని ఈ విధంగా పక్కన పెట్టేసేయండి. తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా ఈ విధంగా పైకి తేలి ఉంటుంది. గ్రేవీ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని అరగంట సేపు ఉప్పు, పసుపుతో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసేయండి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్
చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టే విధంగా ఒకసారి మిశ్రమం అంతటిని కలుపుకొని ఇందులోనే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని తర్వాత రెడీ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ వరకు మరలా ఈ యొక్క కర్రీని ఉడకనివ్వండి. ఈలోపు రైస్ మీద మూత తీసి చూస్తే నీరు అనేది ఇంకా కొంచెం ఉంది. ఒకసారి అన్నాన్ని చెక్ చేసుకొని సాల్ట్ కనుక సరిపడకపోతే మరలా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు సిమ్లోనే ఉడకనివ్వండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే రైస్ అనేది చక్కగా ఉడికిపోయింది. పొడి పొడిలాడుతూ చూశారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. అంతేనండి, సింపుల్గా పులావ్ని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. తర్వాత కూర మీద కూడా మూత తీసి చూస్తే ఆయిల్ అంతా ఈ విధంగా పైకి తేలి ఉంది అంటే ఈ కర్రీ కూడా బాగా ఉడికిపోయినట్లే. కావాలంటే ముక్కని ఒకసారి చెక్ చేసుకొని చూడండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, ఆ జీడిపప్పుతో కూడా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, నచ్చింది కదా. నేనైతే ఈ విధంగా ఈజీగా చేసేసి మా ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆహా అనిపించాను. ఇప్పుడు ఇక మీ వంతు మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆహా అనిపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.